హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను స్వింగింగ్ మిషన్ యొక్క ఎక్స్టెన్షన్ టేబుల్ అనేది చూపిస్తున్నా. ఇది ఎలక్ట్రానిక్ మిషన్ అనమాట. నేను ఉషా జానోమోన్ డ్రీమ్ స్టిచ్ మిషన్ అయితే యూజ్ చేస్తున్నాను. దానికోసమని ఎక్స్టెన్షన్ టేబుల్ తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి ఎక్స్ట్రా లార్జ్ అనమాట. 18 ఇంచులు 24 ఇంచులు అనమాట. లెంత్ వచ్చి 18, విడ్త్ వచ్చి 24 ఇంచెస్ ఉంది. క్వాలిటీ అయితే గుడ్ అండి. ఇది ఎందుకు తెప్పించుకున్నానంటే మనం ఆరి వర్క్ అలా స్టిచ్ చేయాలన్నప్పుడు సో నా దగ్గర నార్మల్ మిషన్ ఉంది, ఇది ఒకటి ఉంది. సో దీని మీదే నేను ఎక్కువ స్టిచ్ చేస్తాను పైపింగ్ కోసం, అందుకు నీట్గా వస్తుంది అనేసి. ఎక్స్టెన్షన్ టేబుల్ ఉంటే ఇంకా ఫినిషింగ్ నీట్గా ఉంటుందనేసి ఇది తెప్పించుకున్నాను. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా గుడ్ అండి. ఇవి వచ్చేసి లెగ్స్ అండి, మొత్తం 5 లెగ్స్ ఇచ్చారు. ఇది డౌన్ పార్ట్ అనమాట. ఈ విధంగా మనం ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ లెగ్స్ అనేవి మనము లెంత్ అనేవి పెంచుకోవచ్చు అనమాట. హైట్ అనేది అడ్జస్టబుల్ లెగ్స్ ఇవి. నేను ఎక్స్ట్రా లార్జ్ అయితే తెప్పించుకున్నాను. స్మాల్ ఉంది, లార్జ్ ఉంది, ఎక్స్ట్రా లార్జ్ ఉంది దీంట్లో. ఇప్పుడు మిషన్కి సెట్ చేసి చూపిస్తాను. సో నా మిషన్ అది తీసేసాను అనమాట బాక్స్. ఈ విధంగా సింపుల్గా సెట్ చేసుకోవచ్చు. కానీ నాకు వచ్చేసి కొంచెం గ్యాప్ వచ్చింది, అది నేను చూపిస్తాను చూడండి. ఇదైతే సెట్ కాలే, కానీ స్టిచ్చింగ్కి అయితే ఓకే, కానీ ఇక్కడైతే కొంచెం గ్యాప్ వచ్చింది. మేబీ స్మాల్ సైజ్ అయితే సెట్ అయ్యేదేమో. నేను ఎక్స్ట్రా లార్జ్ తెప్పించుకున్నాను, బ్లౌజ్ అంతా నీట్గా సెట్ చేసుకోవచ్చు అని. చూసారు కదా, ఈ విధంగా చిన్న గ్యాప్ అయితే వచ్చింది. అది నో ప్రాబ్లం అనిపించింది నాకైతే. ఇంచెస్ టేప్ కూడా ఉంది ఇక్కడ, మనకి ఇంచెస్లో ఇచ్చారు. సో ఈ విధంగా ఇక్కడ మనము ఎక్స్టెన్షన్ అనేది చేసుకోవచ్చు లెగ్స్ని, మనకు పైకి కావాలంటే. కానీ నాకు నార్మల్గానే కరెక్ట్ సెట్ అయిపోయింది, నాకు ఏమీ అవసరం లేదనమాట. దీన్ని లెంత్ అనేది పెంచుకోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.